హాయ్ అండి, ఈరోజు టైమ్ అండ్ వర్క్ ఇంపార్టెంట్ మోడల్స్ చూద్దాము. ప్రీవియస్ పేపర్స్ నుండి తీసుకున్నాం. మహేష్ సురేష్, ఫస్ట్ క్వశ్చన్. మహేష్ సురేష్ రాజు టుగెదర్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 18 days అండ్ సురేష్ మహేష్ టుగెదర్ ఇన్ 70 days. రాజు అలన్ కెన్ డూ ఇట్ ఇన్. సో ఫస్ట్ ఇచ్చిన డేటా మహేష్ సురేష్ ప్లస్ రాజు 18 daysలో చేశారు. సురేష్ ప్లస్ మహేష్ 72 daysలో చేశారు. ఫస్ట్ 18 72 days ఎల్సిఎం తీసి 72 యూనిట్స్. సో 72 యూనిట్స్ని వీళ్ళు పర్ డే 4 ఎఫిషియన్సీతో చేస్తారు. మహేష్ సురేష్ ప్లస్ రాజు. సురేష్ అండ్ మహేష్ పర్ డే 1 యూనిట్తో చేశారు. సో దీని నుంచి దీన్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే రాజు 1 day ఎఫిషియన్సీ 3 వస్తుంది. 4 - 1 3 ఎఫిషియన్సీతో రాజు 72 యూనిట్స్ని ఎన్ని డేస్లో చేస్తాడు? 24 daysలో చేస్తాడు. సో కంప్లీట్. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. రాజు వర్కింగ్ 12 hours per day complete in 12 days. How many hours per day he should work to finish work in 9 days? సో రాజు రోజుకు 12 hours 12 daysలో కంప్లీట్ చేస్తే ఎన్ని అవర్స్తో పనిచేస్తే 9 daysలో కంప్లీట్ అవుతుంది. సో మనకి ఇంపార్టెంట్ ఫార్ములా ఉంటుంది. M1H1D1 M2H2D2. M1 అంటే నెంబర్ ఆఫ్ వర్కర్స్, H అంటే నెంబర్ ఆఫ్ అవర్స్, D అంటే నెంబర్ ఆఫ్ డేస్. సో రాజు 12 days into 12 hours is equal to X. నెంబర్ ఆఫ్ అవర్స్ తెలియదు కాబట్టి X into 9 daysలో కంప్లీట్ చేస్తాం. సో దీన్ని ఏదైనా కొట్టేస్తే సో రిమైనింగ్ X వాల్యూ అంటే పర్ డే రాజు 16 hours వర్క్ చేస్తే 9 daysలో కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. 16 hours per day 14 workers can do a work in 81 days. In how many days? 18 workers 24 hours per day complete the task in how many days? So question ఏంటంటే సేమ్ 16 members per 16 hours per day and 14 workers 81 daysలో చేస్తే 18 workers 24 hours per day చేస్తే ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుంది? సేమ్ ఫార్ములా M1H1D1 is equal to M2H2D2. సేమ్ ఫార్ములా. సేమ్ క్రాస్ మల్టిప్లై చేసిన తర్వాత ఏదైనా కొట్టేసిన తర్వాత ఎక్స్ వాల్యూ అనేది 42 days వస్తుంది. అంటే 42 daysలో కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. రేష్మా అలన్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 14 days. భావన ఈజ్ 40% మోర్ ఎఫిషియెంట్ దెన్ రేష్మా. దెన్ వాట్ నెంబర్ ఆఫ్ డేస్ భావన కెన్ ఫినిష్ ద వర్క్? సో ఏంటంటే రేష్మా సింగిల్గా 14 daysలో కంప్లీట్ చేస్తుంది. సో భావన రేష్మా కన్నా 40% మోర్ ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది. సో భావన ఎన్ని డేస్లో వర్క్ చేస్తుంది? సో రేష్మా ఇప్పుడు చూడండి, రేష్మా 14 daysలో కంప్లీట్ చేస్తుంది. సో ఎఫిషియన్సీ రేషియో తీసుకుందాం. భావన టు రేష్మా 40% మోర్ ఎఫిషియెంట్. రేష్మాది 100 అనుకుంటే భావన 140 అవుతుంది. సో రేషియో అనేది 7:5 అవుతుంది. సో 5 ఎఫిషియన్సీతో 14 daysలో కంప్లీట్ చేస్తుంది ఈక్వల్ టు ఈమె 7 ఎఫిషియన్సీతో ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తుంది సేమ్ వర్క్ని? సో 7 1 7 2 5 into 2 10. భావన అనేది 10 daysలో కంప్లీట్ చేస్తుంది. అలా కాకుండా ఇంకొక మెథడ్ కూడా చూసుకుందాం. రేష్మా అనేది 14 daysలో వర్క్ కంప్లీట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఎఫిషియన్సీ రేషియో తీసుకుందాం. రేష్మా 100% తీసుకుంటే భావన 140% అవుతుంది. సో ఎఫిషియన్సీ రేషియో అనేది 7:5 వస్తుంది భావన టు రేష్మా. సో ఎఫిషియన్సీ రేషియోకి టైం రేషియో అనేది రివర్స్ ఉంటుంది. సో టైం రేషియో 5:7 అవుతుంది అంటే భావన టు రేష్మా. సో రేష్మా టైం రేషియో వాల్యూ ఎంత? 7 ఈక్వల్ టు 14 days. సో 5 ఈక్వల్ టు ఎన్ని డేస్? 7 into 2 ఈక్వల్ టు 14 days వచ్చింది కాబట్టి 5 into 2 10 days. సో భావన 10 daysలో కంప్లీట్ చేస్తుంది. సిమిలర్గా 24 men working 8 hours per day can complete work in 18 days. Then how many days? 36 men working 12 hours per day complete the work. So M1H1D1 is equal to M2H2D2. M1 అంటే నెంబర్ ఆఫ్ వర్కర్స్, సో 24 men 24. H1 అంటే నెంబర్ ఆఫ్ అవర్స్ 8 hours. సో D1 is equal to నెంబర్ ఆఫ్ డేస్ ఈక్వల్ టు M2 36 men అండ్ D2 H2 12 hours. D2 అంటే టైం తెలియదు ఎన్ని డేస్ అనేది, సో మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఎక్స్ ఇక్కడే ఉంచేసి రిమైనింగ్ అని అటు పంపించేసి 24 into 8 into 18 by 36 into 12.
వీటిలో కొన్ని కామన్గా ఉండేది కొట్టేసిన తర్వాత ఎక్స్ వాల్యూ అనేది 8 డేస్ వరకు వస్తుంది. సో 36 men అనేది 12 hours per day can complete the work in 8 days. So next 6th question చూద్దాం. A and B together can complete a work in 12 days and B plus C can do a work in 15 days and A plus C can do a work in 20 days. In how many days A plus B plus C all of three complete the finish the work in how many days అనేది క్వశ్చన్ ఏంటంటే A plus B అనేది 12 days వర్క్ చేస్తుంది. పర్ డే 12 డేస్ చేయాలంటే పర్ డే 10 యూనిట్స్ చేయాలి. 15 డేస్ కంప్లీట్ చేయాలంటే పర్ డే 8 యూనిట్స్తో వర్క్ చేయాలి. బి ప్లస్ సి అనేది 20 డేస్తో కంప్లీట్ చేయాలంటే పర్ డే 6 యూనిట్స్తో వర్క్ చేయాలి. సో ఇప్పుడు వీటన్నిటిని సమ్ చేయాలి. సమ్ చేస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి 1 డే ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ప్లస్ బి ప్లస్ సి 1 డే ఎఫిషియన్సీ కావాలి కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి చేస్తే ఇక్కడ 2A 2B 2B సి చేస్తుంది. ఎందుకంటే 2 డేస్ కంబైన్ అవుతాయి కాబట్టి. సో ఏ ప్లస్ బి ప్లస్ సి 1 డే ఎఫిషియన్సీ అనేది 24/2 చేస్తే మనకు 12 వస్తుంది. సో 1 డే ఎఫిషియన్సీ 12 అయితే 120 యూనిట్స్ చేయడానికి ఎన్ని డేస్ అవుతుంది? 10 డేస్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 7th క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఏ హాస్టల్ దెర్ వాజ్ ఏ ప్రొవిజన్ ఫర్ 15 days of food for 60 boys. If after 5 days 15 more come, for how many days will the remaining food last? దీని అర్థం ఏంటంటే హాస్టల్లో 60 బాయ్స్కి 15 days వరకు ఫుడ్ ఉంది. కానీ ఆఫ్టర్ 5 days 15 మెంబర్స్ 15 బాయ్స్ యాడ్ అయిన తర్వాత రిమైనింగ్ ఫుడ్ అనేది ఎన్ని డేస్కి వస్తుంది మనకి క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ ఫుడ్ ఎంత ఉంది మనకు 15 డేస్కి 60 బాయ్స్కి 15 days ఉంది. అంటే 900 యూనిట్స్ ఫుడ్ ఉంది మనకు. 900 యూనిట్స్ ఫుడ్లో 5 days తర్వాత అంటే 5 days వరకు 60 బాయ్స్ 5 days ఫుడ్ అంటే 300 యూనిట్స్ కట్ అవుతుంది. 300 యూనిట్ కట్ అయిన తర్వాత 600 యూనిట్స్ ఉంటుంది. ఈ 600 యూనిట్ అనేది మనకు 15 + 60 75 బాయ్స్ కావాలి. సో 600 యూనిట్స్ బై 75 చేస్తే మనకు 8 days ఉంటుంది. రిమైనింగ్ ఫుడ్ అనేది మనకి 8 days ఉంటుంది. ఎందుకంటే ఈ 15 మోర్ యాడ్ అవ్వడం వల్ల మన ఫుడ్ 8 days వరకు వస్తుంది రిమైనింగ్ ఫుడ్. ద ఎఫిషియన్సీ ఆఫ్ A and B టు డూ ఏ వర్క్ ఈజ్ ఇన్ రేషియో ఆఫ్ 3:5. Working together they can complete a work in 30 days. A alone will complete a work in how many days? సో ఇందాక మనం చెప్పుకున్నాం A and B ఎఫిషియన్సీ ఎంత 3:5. సో బోత్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 30 days. అంటే ఈ రెండు ఎఫిషియన్సీ అంటే 3+5 8 ఎఫిషియన్సీతో 30 daysతో కంప్లీట్ చేస్తే ఏ అనే వ్యక్తి ఎన్ని డేస్తో కంప్లీట్ చేయాలి? 8 × 30 = ఏ అనేది 3 ఎఫిషియన్సీ ఇంటూ హౌ మెనీ డేస్. సో ఏ అనేది 3 × 3 3 1 3 10 80 డేస్లో కంప్లీట్ చేస్తుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ A and B together complete a task in 20 days. After 5 days A leaves, then B takes remaining 48 hours to finish the remaining work. How many hours A alone takes to finish the entire work from the beginning? దాని అర్థం ఏంటంటే A + B అనే వాళ్ళు ఇద్దరు కలిసి ఒక వర్క్ని 20 అవర్స్లో కంప్లీట్ చేస్తారు. కానీ ఏమైంది ఏ అనే వ్యక్తి 5 hours తర్వాత లెఫ్ట్ అవుతారు వర్క్. సో బి అనే వ్యక్తి రిమైనింగ్ వర్క్ని 45 అవర్స్లో కంప్లీట్ చేస్తారు. సో ఏ ఒక్కడు వర్క్ చేస్తే ఈ వర్క్ని ఎన్ని డేస్లో ఎంత టైంలో కంప్లీట్ చేస్తాడని క్వశ్చన్. సో A + B అనే వ్యక్తి A + B అనే ఇద్దరు కలిసి ఒక వర్క్ని 20 అవర్స్లో కంప్లీట్ చేస్తారు. సో ఏమైతుంది A + B ఇద్దరు స్టార్ట్ చేసి ఏ అనే వ్యక్తి మధ్యలో లెఫ్ట్ అయిపోతుంది 5 days తర్వాత. సో బి అనే వ్యక్తి రిమైనింగ్ వర్క్ని 45 అవర్స్లో కంప్లీట్ చేస్తారు. సో ఈక్వేషన్ ఏంటంటే A + B ఇద్దరు కలిసి 20 days కంప్లీట్ చేస్తే ఒక వర్క్ = సేమ్ వర్క్ని A + B ఇద్దరు కలిసి 5 hours వర్క్ చేస్తారు. 5 hours తర్వాత B లెఫ్ట్ అవుతుంది. B లెఫ్ట్ అయితే రిమైనింగ్ వర్క్ అనేది B అప్పుడు 45 daysలో కంప్లీట్ చేస్తాడు. సో B × 45 A + B × 45 ప్లస్ B × A + B × 5 ప్లస్ B × 45. సో దీని ఈక్వేషన్ని ఎలాబరేట్ చేసిన తర్వాత 20A + 20B = 5A + 5B + 45B. B అని వన్ సైడ్ A అని వన్ సైడ్ తీసుకుంటే 15A = 30B వస్తుంది. సో A/B = 2:1 వస్తుంది. A ఎఫిషియన్సీ 2 యూనిట్స్, B ఎఫిషియన్సీ 1 యూనిట్. సో టోటల్ వర్క్ వచ్చేసి మనం టోటల్ వర్క్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి
3 యూనిట్స్ 20 అవర్స్. 3 ఎఫిషియన్సీతో 20 అవర్స్లో వర్క్ చేస్తే ఎంత 60 యూనిట్స్ ఆఫ్ వర్క్ అవుతుంది. అంటే 60 యూనిట్స్ ఆఫ్ వర్క్. ఈ 60 యూనిట్స్ ఆఫ్ వర్క్ని ఏ అలోన్ కెన్, ఏ అంటే ఏ ఒక్కటి పని చేస్తే అంటే ఏ పర్ డే ఎఫిషియన్సీ 2 యూనిట్స్. సో 60/2 30. అంటే ఏ అలోన్ 30 అవర్స్లో కంప్లీట్ చేస్తుంది. ఏ ఒక్కటి వర్క్ చేస్తే 30 అవర్స్లో వర్క్ని కంప్లీట్ చేస్తుంది. థ్యాంక్ యూ అండి.